కూడికలు సహాయపడుతూ ఈ మాటలు అందించినందుకే నీకు వందనాలు ప్రభా. సాయంకాలం చివరి కూడికలు కూడా తండ్రి మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా ప్రజలందరూ మేలుకున్నట్లుగా మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. నా ప్రయాస ప్రభునందుకు అర్థం కాదని మీరు సెలవిచ్చిన దేవుడు కనుక తండ్రి ఈ సాయంకాలం ప్రభా మీ నోట నా మాటలు ఉంచుతున్న సెలవిచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాళ్ళు ఎన్నో కూడా జ్ఞాపకం చేసుకోనండి. మీ పరలోక వర్తమానం మాకు అనుగ్రహించి మీకు మహిమపొందండి. యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్యా, వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రభు 2 దినాలు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి చివరి కూడికలో కూడా ప్రభు మనతో మాట్లాడనని నమ్ముతూ ప్రభు యొక్క సహాయం కొరకు మనం ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని మనం ఆరంభించుకుందాం. మనం నేటి దినం భక్త్ సింగ్ గారి యొక్క దర్శనము సాక్ష్యాన్ని గురించి కూడా మనం వింటూ వచ్చాం. తర్వాత ప్రత్యక్షపు గుడారం గురించి మనం కొన్ని విషయాలు ఈ 2 దినాల సమయంలో మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఒకసారి మనం ఏదైతే ధ్యానించుకున్నామో వాటిని మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం ఏ విషయాలు మనం ధ్యానించామో వాటి కొరకు మళ్ళీ క్లుప్తంగా ఒక రివ్యూ మనం ఇవ్వాలనుకుంటున్నాం. మొట్టమొదటిది, దేవుని వాక్యములో దేవుని ముందర దర్శనము అనేటువంటిది ఎవరికి అనుగ్రహించాడు? దేవుడు తన మందిరం కొరకు, తన ప్రత్యక్ష గుడారం కొరకు ఎవరిని ఏర్పరచుకున్నాడు, ఎవరిని కోరుకున్నాడు, ఎవరికి బాధ్యతను భారమించాడు అనేటువంటి సంగతి మనం చదువుకున్నాం. దాన్ని మళ్ళా మనం రిపీట్ చేయదలుచుకోలేదు. మెయిన్ హెడ్డింగ్స్ మాత్రమే నేను గుర్తు చేయాలని తలుస్తున్నాను. రెండవది, దేవుని వాక్యంలో ఎన్ని రకాల మందిరాలు ఉన్నాయి అనే సంగతి కూడా మనం ధ్యానిస్తాం. మూడవది, దేవుని మందిరం యొక్క ఉద్దేశం, ఎందుకు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని దేవుడు సెలవిచ్చాడు, ఆ విషయాన్ని కూడా మనం ధ్యానించాం. 3 విషయాలు. నాలుగవది ఏంటి ధ్యానించబట్టి, దేవుని ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా ఎట్లా ఇవ్వబడింది, ఎవరికి ఇవ్వబడింది అనే సంగతి కూడా మనం ధ్యానించాం. తర్వాత ప్రత్యక్ష గుడారం కొరకైనటువంటి వస్తువుల గురించి కూడా మనం చదువుకున్నాం. వాటి పోలికలు మనం ధ్యానించలేదు, కానీ ఏ వస్తువులు ఉపయోగించబడ్డాయి ప్రత్యక్ష గుడారం కొరకు అనేది మనం చదువుకున్నాం. తర్వాత ప్రత్యక్ష గుడారం కొరకైనటువంటి సమర్పణ కలిగినటువంటి వ్యక్తులు, సమర్పించుకున్నవారు ఏ విధంగా దేవుని మందిరం కొరకు ప్రేరేపించబడి ప్రయాసపడి సమర్పించుకున్నారు అనేటువంటిది కూడా మనం చదువుకున్నాం. తర్వాత ప్రత్యక్షపు గుడారం యొక్క విధానం, నమూనా, నిర్మాణం గురించి కూడా కొంచెం మనం అవుట్లైన్ చదువుకుంటూ వచ్చాం. ఇవి మనం నిన్నటి దినం, మొన్నటి దినం చదువుకున్నటువంటి విషయాలు. వీటిని గురించి మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. ఈ దినం మనం ప్రత్యక్ష గుడారం గురించి ధ్యానించబోయే అంశములు ఏమిటంటే, ఎందుకు దేవుడు తన ప్రజల మధ్య నివసించాలని చెప్పి మోషే ప్రార్థన చేశాడు. ప్రభువా, నీవు మా మధ్యను ఉండి మాతో కూడా రావలెను అని ప్రార్థన చేశాడు. ఎక్కడ చదువుతాయి వచ్చినాం? నిర్గమకాండం 34వ అధ్యాయం 8, 9 వచనాలు. నిర్గమకాండం 34వ అధ్యాయం 8, 9 వచనాలు. ప్రభు మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. ఎందుకు ప్రభు వారి మధ్యన ఉండి వారితో రావాలని చెప్పి మోషే ప్రార్థించాడు. మనం ఇంతకు మునుపు ధ్యానించింది ఏమిటంటే, ప్రత్యక్ష గుడారాన్ని, దేవుని మందిరాన్ని దేవుని ప్రజల మధ్యలో
ఎందుకు దేవుడు ఉంచాడు? నా మందిరమును మీ మధ్య ఉంచదను అని దేవుడు సెలవిచ్చాడు. మందిరం పరిశుద్ధ స్థలం నిర్మించమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు మనం ధ్యానించే అంశం ఏంటంటే, ప్రత్యక్ష గుడారం కాకుండా దేవుడు మాతో కూడా రావాలి, మా మధ్య నివసించాలా అని చెప్పి మోషే ప్రార్థన చేశాడు. అది మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. రెండవది, దేవుని ప్రత్యక్షపు గుడారం కొరకు వాడబడినటువంటి వస్తువులు, వాటి యొక్క ఛాయా రూపకములుగా ఆత్మీయమైనటువంటి పోలికలు, వాటిని మనం చదువుకోబోతున్నాం. మూడవదిగా, ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి మొదటి భాగం ఆవరణము, ఆవరణము లోపల ఉన్న సంగతులు, ఇది మూడవది. నాలుగవది, ప్రత్యక్షపు గుడారములో పరిశుద్ధ స్థలము, దానిలో ఉన్నటువంటి వస్తువులు. తర్వాత ఐదవది, పరిశుద్ధ స్థలము దాటి అతి పరిశుద్ధ స్థలము, దానిలో ఉన్నటువంటి వస్తువులు. తర్వాత 5 విషయాలు చూశాం. ఆరవది, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారములో పనిచేసినటువంటి ప్రధాన యాజకులు యేసు ప్రభు వారు ప్రత్యేకత ఏమిటి అనేది కూడా ఆ రోజు మనం ధ్యానించబోతున్నాం. ఏడవది, బలిపీఠానికి సిలువకు ఉన్నటువంటి సంబంధం గురించి కూడా మనం చదువు. బలిపీఠము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ. 7 విషయాలు ఈ పూట మనం ధ్యానించబోతున్నాం. ప్రభు మనకు సమయాన్ని అనుమతించే కొలది 7 విషయాలు మనం పూర్తి చేస్తాం. మొట్టమొదటిగా మోషే చేసిన ప్రార్థన చదువుకుందాం. నిర్గమాకాండం 34వ అధ్యాయం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 8, 9 వచనాలు అందరం కలిసి చూద్దాం. అందుకు మోషే పుறపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి, ప్రభువా, నా మీద నీకు ఒక నమ్మకము కలిగినట్లా నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభు మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనులని ప్రజలు. మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొనిమనెను. ఎందుకు మోషే ప్రార్థన చేశాడు? దేవుని యొక్క సన్నిధి వారితో ఉండాలా, దేవుడు వారితో కూడా రావాలా, వారి మధ్య నివసించాలని చెప్పి ఎందుకు ప్రార్థన చేశాడు అనేటువంటిది చదువుకున్నాం. మోషే ప్రార్థన చేయడంలో 10 రకాలైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. అనగా దేవుడు వారి మధ్య ఉండి వారితో నడవటం వలన, లేక వారితో కూడా రావటం వలన 10 రకాలైనటువంటి కార్యాలు జరిగించబడుతున్నాయి. ఏమిటి 10 రకాల కార్యాలు? నెంబర్ 1, టు కంఫర్ట్, ఆదరించుటకు. దేవుని ప్రజలను అరణ్యములో యాత్రా జీవితంలో ఆదరించుటకు దేవుడు వారి మధ్య ఉండి వారితో కూడా రావాలి. ఇది మొదటిది. రెండవది, టు ప్రొటెక్ట్, దేవుడు వారిని అన్ని రకాలైనటువంటి శత్రువుల చేతు నుండి, భయము నుండి వారిని కాపాడాలి. ఇది రెండవది. మూడవది, టు సేవ్, రక్షించుటకు. అనగా అన్ని రకాల ప్రమాదముల నుంచి, అపాయముల నుండి, కీడు నుండి, మరణము నుండి వారిని రక్షించుటకు. మూడవది. నాలుగవది, వారిని పోషించుటకు, టు ఫీడ్. అరణ్యములో దేవుడు వారిని పోషించడానికి. 4. ఐదవది, టు గైడ్, దేవుడు వారిని నడిపించుటకు. వారు ప్రయాణం చేసేది అరణ్యం, వారు ప్రయాణం చేసేది ఎడారి. అటువంటి అరణ్యములో వారిని నడిపించాలి దేవుడు. ఇది 5వది. 6వది, టు ఫియర్, అనగా దేవునికి భయపడాలి ప్రజలు. ఎందుకు భయపడాలా? వారు దేవునికి లోబడనున్న ప్రజలని మోషే సెలవు ఇచ్చాడు.
ఇప్పుడు లోబడుతున్న ప్రజలు ఎవరికి భయపడతారు? మోషేకి భయపడటంలే. అయితే ఎవరికి భయపడతారు? దేవునికి భయపడతారు. కనుక దైవ భయం కలిగి ఉంటున్నట్లుగా దేవుడు వారితో రావాలని మోషే ప్రార్థించాడు. ఇప్పుడు 6 విషయాలు చూసాం. 7వది టు లీడ్, అంటే ముందుండి నడిపించాలి. నాట్ ఓన్లీ టు గైడ్, టు లీడ్, నడిపించడానికి మాత్రమే కాకుండా సరైన రీతిగా వారికి మార్గం చూపిస్తూ వారిని సరైనటువంటి గమ్యం చేర్చాలి. ఇప్పుడు 7 విషయాలు చూసాం. 8వది టు స్ట్రెంథన్, వాళ్ళని బలపరచాలి. అరణ్యంలో కుటుంబాలు, పిల్లలు, వృద్ధులు వారి యాత్రా జీవితంలో అలసిపోయినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు వాళ్ళను బలపరచాలి. తర్వాత టు ఫర్గివ్, అంటే వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు, వారు తప్పిపోయినప్పుడు, వారు అవిధేయులైనప్పుడు, వారు దేవుని మీద ఆయాసపడినప్పుడు ఇవన్నీ కూడా క్షమించాలి. 10వది టు డూ వండర్స్, ప్రభు వారి మధ్యలో ఉండి అద్భుతాలు జరిగించాలి. అద్భుతములు జరగదు. మళ్ళీ చెప్తాను, దయచేసి మీరు ఎవరన్నా రాసుకునేటువంటి వాళ్ళు నోట్ చేసుకోండి. ఫస్ట్ టు కంఫర్ట్, సెకండ్ టు ప్రొటెక్ట్, థర్డ్ టు సేవ్, ఫోర్త్ టు ఫీడ్, ఫిఫ్త్ టు గైడ్, సిక్స్త్ టు ఫియర్, 7 టు లీడ్, 8 టు స్ట్రెంథన్, 9 టు ఫర్గివ్, 10 టు డూ వండర్స్. అనగా ఇన్ని రకాల ఉద్దేశములతో దేవుడు వారి మధ్యలో ఉండి వారితో కూడా రావాలని మోషే ప్రార్థన చేశారు. అయితే దేవుడు వారి మధ్యన ఉండి వారితో రావడానికి ఇష్టపడి వారితో కూడా ప్రయాణం చేస్తూ వచ్చాడు. అది రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ దావీదు మహారాజుతో నాతాను ప్రవక్త వెళ్ళి చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? 2 Samuel chapter 7 verse 6, మొదటి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో చదువుకున్నాం. నేను డేరాలోను గుడారములోను నివసించి నేను నా ప్రజలను ఇశ్రాయేలుతో సంచరించితిని అన్నాడు. అంటే దేవుని ప్రజలతో డేరాలో గుడారములో ఆకాశం మహాకాశములు పట్టదాలినటువంటి దేవుడు భూలోకమునకు వచ్చి భూలోకములో ఆయన నివసించి వారితో పాటు సంచరించాడు. కాబట్టి మోషే ప్రార్థన దేవుడు ఆలకించాడు. మోషే ప్రార్థన ప్రకారం దేవుడు ఆలకించి వారి మధ్య నివసించాడు. వారి మధ్య నివసించి వారితో కూడా ప్రయాణం చేసి వారితో సంచరించాడు. ఇప్పుడు మనం 7 విషయాల్లో ఒక విషయాన్ని మనం ముగించాం. ఇప్పుడు మనం ధ్యానించబోయేటువంటి 2వ అంశం ఏంటంటే దేవుని మందిరం అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క మొదటి భాగం. ప్రత్యక్షపు గుడారము 3 భాగాలు. దానికంటే ముందుగా ఈ 3 భాగాలను ధ్యానించక మునుపు దేవుని ప్రత్యక్ష గుడారం కొరకైనటువంటి వస్తువులు ఏవైతే ఉపయోగించబడ్డాయో వాటి పోలికలు మనం చదువుకున్నాం. నిన్నటి దినం మనం ఆ వస్తువుల యొక్క వివరం చదువుకున్నాం. ఇక్కడ నిర్గమాకాండం 35వ అధ్యాయం. నిర్గమాకాండం 35వ అధ్యాయం 1 నుండి 10 వచనాలలో చదువుకున్నాం. తర్వాత నిర్గమాకాండం 25వ అధ్యాయం 7 వచనాలలో కూడా చదువుకున్నాం. నిర్గమాకాండం 25 7 వచనాలు, నిర్గమాకాండం 35 5 వచనాలు. సరే, ఇప్పుడు వాటి యొక్క ఆ వస్తువులు ఉపయోగించబడినవి, వాటి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి దైవికమైనటువంటి పోలికల గురించి మనం 2వదిగా ఇప్పుడు మనం ధ్యానిస్తాం. మొట్టమొదటిది మందసము. దీనంతటికి ముందు ప్రత్యక్షపు గుడారము అనే మాట దేని తెలియజేస్తుంది చదివా మనం?
ప్రత్యక్ష గుడారము నథింగ్ బట్ టాబర్నకల్, నథింగ్ బట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రత్యక్ష గుడారము యేసుప్రభే. అది మనం దృష్టిలో ఉంచుకొని మనం ప్రతి విషయాన్ని కూడా ఆ కోణములో, ఆ విధానములో మనం ధ్యానించాలి. ఎందుకని మనం 7 దేవాలయాలు చదివాం. బైబిల్లో ఉన్నటువంటి 7 దేవాలయాలు. మొదటి దేవాలయం రాయి స్తంభముగా నిలుపబడిన మందిరం. రెండవ మందిరం గుడార సంబంధమైన మందిరం. 7వ మందిరం సర్వాధికారియు దేవుడునకు ప్రభు దానికి గొర్రె పిల్లయే దానికి దేవాలయమై ఉన్నారు. ఇది మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22, 23 వచనాల్లో మనం చదివాం. గొర్రె పిల్లయే దానికి దేవాలయము. ఇప్పుడు పరలోకములో ఉన్నటువంటి గొర్రె పిల్ల అయినటువంటి దేవాలయముగా ఉన్న గొర్రె పిల్ల ఇప్పుడు భూలోకమునకు ఛాయారూపకంగా బయలుపరచబడి నిర్మించబడింది. ఇది మనం గ్రహించవలసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పోలిక. అంటే అదృశ్య రూపిగా ఉన్నటువంటి నిత్యత్వంలో ఉన్నటువంటి గొర్రె పిల్లైనటువంటి దేవాలయం అదే నమూనా ప్రకారం, అదే గొర్రె పిల్ల వలె అదే దేవాలయమును మోషేకు దేవుడు చూపించి ఆ గొర్రె పిల్ల యొక్క లక్షణాలన్నీ కనబడినట్లుగా ప్రత్యక్షపు గుడారము నిర్మించమని మోషేకు దేవుడు ఆజ్ఞాపించాడు. అందువల్ల యేసు ప్రభు రూపమే ప్రత్యక్ష గుడారము. యేసు ప్రభు యొక్క స్వరూపము, యేసు ప్రభు యొక్క సౌందర్యము, యేసు ప్రభు యొక్క మహిమ, యేసు ప్రభు యొక్క దైవ లక్షణాలు, యేసు ప్రభులో ఉన్నటువంటి ప్రతి మహిమ కలిగినటువంటి దృశ్యాలన్నీ కూడా ప్రత్యక్షపు గుడారములో మనం చూడగలం. అంటే ఈ ప్రత్యక్ష గుడారము మనం ధ్యానిస్తున్నామంటే ఎవరిని ధ్యానించినట్టు? యేసు ప్రభుని ధ్యానించినట్లు. ప్రత్యక్ష గుడారంలో కనబడేది వ్యక్తి ఎవరు? యేసు ప్రభు. ప్రత్యక్ష గుడారం యొక్క మహిమ ఎవరికి? యేసు ప్రభుకే. ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి వస్తువులన్నీ దేన్ని సూచిస్తున్నాయి? యేసు ప్రభుని సూచిస్తున్నాయి. అయితే ఒక్కొక్క కోణంలో, ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క రూపంలో యేసు ప్రభు యొక్క లక్షణాలను బయలుపరుస్తూ ఉన్నాయి. సరే, ఇప్పుడు మొట్టమొదటిగా ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వస్తువు చేయబడినటువంటిది మందసము. ఈ మందసము ఎట్లా చేయబడింది అనేటువంటిది మనం తర్వాత కొంచెం వివరంగా ధ్యానించుకుందాం. తుమ్మకర్రతో మందసం చేయమన్నాడు. ఈ తుమ్మకర్రతో మందసం చేసి బంగారపు రేకు పొదిగించమన్నాడు. దీనికి 4 దిమ్మలు, 4 కమ్ములు, తర్వాత దీనిపైన కరుణాపీఠము, ఇవన్నీ కూడా మనం మందిరం గుడారం ధ్యానించేటప్పుడు వస్తాయి. ఇప్పుడు మొట్టమొదటిగా ఉపయోగించబడినటువంటి వస్తువుల గురించి పైన మనం ధ్యానించుకుంటున్నాం. మందసము అనేటువంటిది దేవుని వాక్యంలో ప్రాముఖ్యమైనది. ప్రత్యక్ష గుడారంలో ఈ మందసానికి 4 పేర్లు ఇవ్వబడ్డాయి. ఏం పేర్లు ఇవ్వబడ్డాయో అనేటువంటిది మనం చదువుకోం. మొట్టమొదటిది సాక్ష్యపు మందసము. నిర్గమాకాండం 26వ అధ్యాయం 33వ వచనం. సాక్ష్యపు మందసము అనగా సాక్ష్యం, దేవుని యొక్క సాక్ష్యమును, యేసు ప్రభు యొక్క సాక్ష్యమును బయలుపరిచేటువంటి మందసం ఒకటి. రెండవది ఈ మందసం యొక్క రెండో పేరు నిబంధన మందసము. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 33వ వచనం. సంఖ్యాకాండం 10:33. నిబంధన మందసము. ఈ నిబంధన మందసం అనేది ప్రభు తన ప్రజలతో చేసేటువంటి నిత్యమైన నిబంధనకు సాదృశ్యముగా ఉన్నటువంటి మందసం. మన దేవుడు నిబంధన చేసే దేవుడు, నిబంధన నెరవేర్చే దేవుడు. సరే, ఇప్పుడు 2 విషయాలు చూసాం మందసాన్ని గురించి. మూడవది ఏంటి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. మొదటి సమూయేలు 6:19. దేవుని మందసము. దీనికి ఉన్నటువంటి మూడవ పేరు దేవుని మందసం. అనగా ఇది ఎక్స్క్లూజివ్ గా దేవునికి సంబంధించిన ఈ మందసం.
అంటే ఈ మందసం యొక్క మొత్తం దానిలో ఉన్న శక్తి, సామర్థ్యం, మహిమ, ఘనత మొత్తం దేవునికి సంబంధించినదే. అందుకనే దేవుని మందసము అన్నాడు. ఇప్పుడు 3 విషయాలు చూసాం. 4వది ఏంటో చూద్దాం. 4వది ఏమిటంటే పరిశుద్ధమైన మందసము. పరిశుద్ధమైన మందసం. ఈ మాట మనం 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయం 3వ వచనం. 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయం 3వ వచనం. అక్కడ రాయబడిన మాట పరిశుద్ధమైన మందసము అని చెప్పి మనం చదువుతాం. పరిశుద్ధమైన మందసము 35:3. పరిశుద్ధమైన మందసమును మీరక మీ భుజముల మీద మోయక. చాలు. పరిశుద్ధమైన మందసం అంటే దేవుని యొక్క పరిశుద్ధతను బయలుపరుచున్నది పరిశుద్ధమైన మందసం. ఇప్పుడు 4 విషయాలు చూసాం మందసాన్ని గురించి. మొదటిది సాక్ష్యపు మందసం, 2వది నిబంధన మందసం, 3వది దేవుని మందసం, 4వది పరిశుద్ధ మందసం. అంటే మందసము 4 విధాలుగా పిలువబడుతూ వచ్చేది. సరే, ఈ మందసము ప్రభు యొక్క సన్నిధి, మందసము ప్రభు యొక్క బలము అనేటువంటి సంగతి మనం తర్వాత చదువుకుందాం. ఇప్పుడు ఉపయోగించబడినటువంటి వస్తువులు అనేటువంటి మనం చూద్దాం. వెండి. ఈ ప్రత్యక్ష గుడారంలో ఉపయోగించబడిన వస్తువుల్లో బంగారము, తర్వాత వెండి ఇత్తడి అనేటువంటి విషయాలు చదువుతాం. ఇవన్నీ కూడా మళ్ళీ మనం రిపీట్ చేసి చదువుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిర్గమాకాండం 25వ అధ్యాయం, నిర్గమాకాండం 35వ అధ్యాయంలో వెండి, బంగారము, ఇత్తడి అనేటువంటి వస్తువులను తీసుకురమ్మని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. అయితే ఇవి ఆత్మీయమైనటువంటి భావం, ఆత్మీయమైనటువంటి అర్థాలు మనకు తెలియజేస్తున్నాయి. మొట్టమొదటిగా బంగారం. బంగారం అనేటువంటిది పరలోకపు మహిమను సూచిస్తుంది. పరలోకం యొక్క మహిమ, దేవుని యొక్క మహిమను సూచించేది బంగారం. అంటే పరలోకం అంతా ఎలా ఉంటుంది చదువుదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన 21:18. ఆ పట్టణము శుద్ధ సువర్ణమయమై ఉండెను. ఆ పట్టణము శుద్ధ సువర్ణమయమై ఉండెను అనగా అర్థం ఏమిటి? పరలోకమంతా శుద్ధ సువర్ణమయం. అంటే బంగారం అనేటువంటిది పరలోకం యొక్క మహిమను మనకు తెలియజేస్తూ ఉంది. అందుకని తూర్పు దేశ జ్ఞానులు యేసు ప్రభుని ఆరాధించడానికి వచ్చారు. వస్తు ఏం తీసుకొచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోళం తీసుకొచ్చారు. బంగారం అనేటువంటిది యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని, పరలోకము నుంచి దిగి వచ్చిన వాడని, పరలోకములో ఉండేటువంటి దేవుడని ఇన్ని రకాల అర్థములతో వారు బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా తీసుకొని వచ్చేది. ఎక్కడ చూస్తాం ఈ మాట? మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 2:10-11. వారు సాగిలపడి శిశువును పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును ఆయనకు కానుకలుగా సమర్పించది. చాలు. ఇప్పుడు బంగారం అయిన తర్వాత వెండి. వెండి బైబిల్లో విమోచనకు గుర్తుగా మనం చదువుతాం. విమోచన అనేటువంటి మాట. అందుకని మనం చదువుతాం కొత్త నిబంధనలో ఒక మాట. ఏం చదువుతాం? 1 పేతురు 1:18-19. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమును నిర్దోషమునయు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితిరి అనగా వెండి, బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు.
ఉదాహరణకు పాత నిబంధనలో వెండి అనేటువంటిది క్రయం విక్రయం, అమ్మటానికి కొనడానికి ఉపయోగించబడేటువంటి వస్తువు వెండి. ఇప్పుడు ఉదాహరణకు యోసేపును తన సహోదరులు అమ్మేశారు. ఎంతకు అమ్మివేశారు? 20 వెండి నాణాలకు అమ్మేశారు. ఎందుకు 30కి అమ్మలేదు అంటే బిలో 20 years, 30 సంవత్సరాల వయసు దాటిపోతే యేసు ప్రభులాగా ఇస్కరియోతు యూదా అప్పగించినట్టు 30 వెండి నాణాలకు అప్పగించేవారు. కనుక వెండి అనేటువంటిది అప్పగించుట, విమోచించుట, క్రయము చెల్లించుట. అందుకని యేసు ప్రభు కూడా భూలోకానికి వచ్చేటప్పుడు ఆయన వచ్చిన ఉద్దేశం ఏమిటి? మత్తయి సువార్త 20:28. మత్తయి 20:28. మనిషి కుమారుడు పరిచారం చేయించుకుని రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టుటకును వచ్చెను. విమోచన క్రయధనము అనగా వెండి అనేటువంటి చూసాం. ఇప్పుడు మూడవది 3 విషయాలు. మొదటిది మందసము, రెండవది బంగారము, మూడవది వెండి. ఇప్పుడు నాలుగవది ఏంటో చూద్దాం. ఇత్తడిని కూడా ప్రత్యక్షపు గుడారానికి ఉపయోగించడానికి తీసుకురామని మోషే సెలవు ఇచ్చాడు. కావలసినంత ఇత్తడిని వారు తీసుకొని వచ్చారు. ఇత్తడి అనేటువంటి దేవుని వాక్యంలో తీర్పు, జడ్జిమెంట్ అనే దాన్ని తెలియపరుస్తుంది. మనం ఎక్కడ చూద్దాం? సంఖ్యాకాండం 21 8, 9 వచనాలు. సంఖ్యాకాండం 21, 8, 9 వచనాలు. మోషే ఇత్తడి సర్పమును ఎత్తెను, ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచిన వారు బ్రతికిరి. మోషే ఇత్తడి సర్పమును ఎత్తెను. ఆ ఇత్తడి సర్పం ఇత్తడిదే, కానీ ఏమి లేదు, ప్రాణం లేదు. అయితే ప్రాణం లేని దాంట్లో చూస్తే ప్రాణం వస్తుంది. ఇది విశ్వాసం. అందుకనే విశ్వాసముతో చూసినటువంటి వారు. ఇత్తడి అనేటువంటిది దేవుని యొక్క తీర్పు, ప్రజల యొక్క మరణాన్ని అనుభవించేది. దేవుని యొక్క తీర్పు ఎందుకు ప్రజలు వచ్చారు? ఎందుకు? దేవుని ప్రజలు సణిగారు. సణిగటం వల్ల దేవుడు తీర్పు తీశాడు. ఎట్లా తీర్పు తీశాడు? తాపకరమైన సర్పములను వారి మధ్యకు పంపెను. అనేక మంది వాటి ద్వారా మరణించది. అనగా దేవుని తీర్పును ఇత్తడి మనకు బయలుపరుస్తుంది. ఆ విధంగా యేసు ప్రభువారు మన కొరకై అన్యాయపు తీర్పు పొందిన వాడై కొనిపోబడెను. ఎందుకు అన్యాయపు తీర్పు కొనిపోబడ్డాడు యేసు ప్రభువారు? 6 స్థలాల్లో యేసు ప్రభువుకు అన్యాయపు తీర్పు చేయబడింది. ఇది అక్కడ ఒక మాట చదువుకుందాం. ఎక్కువ మనం చదువుకోవడానికి మనకు సమయం లేదు, కానీ ఒక మాట చదువుకున్నాం. ఎక్కడ చదువుదాం? బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 53 verse 9 and 10. యెషయా గ్రంథం 53 9, 10 వచనాలు. అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనుక్కోబడెను. అంటే ఇప్పుడు ఇత్తడి తీర్పు అనేటువంటి మాట. ఆయన తీర్పు పొందిన కారణం చేత మన పక్షంగా మనల్ని తీర్పులో నుంచి తప్పించాడు. ఆ మాట ఇక్కడ చూద్దాం. యోహాను సువార్త 5:24. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. మరణములో నుండి జీవంలోనికి, తీర్పులోనికి రాక అంటే దేవుని బిడ్డలకు, రక్షించబడిన వారికి తీర్పు లేదు అనేటువంటి మాట. అయితే వేరే తీర్పు ఉంది దేవుని బిడ్డలకు, అది వేరు. అది సందర్భం ఏంటంటే దేవుని యొక్క తీర్పును సూచించేటువంటి ఇత్తడి. అయిపోయింది. ఇప్పుడు మనం ఇంక దేని చదువుకున్నాం? దీప వృక్షము. ఈ దీప వృక్షం అనేటువంటిది ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి వస్తువులు ధ్యానించేటప్పుడు మనం చదువుతాం. ఇప్పుడు తెరల గురించి చూద్దాం. తెరలు ఎటువంటి తెరలు? ఎవరికి నచ్చని రంగుతో వాళ్ళు తెర చేయటానికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా తెరల గురించి కూడా రంగులు తెలియపరిచాడు. ఎటువంటి రంగులు? నీల, ధూమ్ర, రక్త వర్ణపు సన్నపు నార తెరలు అన్నాడు. నీల, ధూమ్ర,
రక్త వర్ణపు సన్నపు నార వస్త్రములు లేక తెరలు అన్నాడు. ఈ భాగం మనం నిర్గమాకాండంలో చదువుతాం. తెరలు ఎట్లా చేయమని చెప్పి ఆజ్ఞాపించాడు అనేటువంటి చదువుతాం. ఈ తెరలు అనేటువంటివి అన్ని చుట్టుపక్కల ఉండేటువంటి తెరలన్నీ ఒకే కొలత. అయితే మధ్యలో ఉన్నది అడ్డ తెర. ఈ అడ్డ తెర అనేటువంటిది ఇది ప్రత్యేకమైన తెర. ఇప్పుడు రంగు మాత్రం ఒకటే, ఏంటి? నేల ధూమ్ర రక్త వర్ణపు సన్నపు నార తెరలు అన్నాడు. ఈ రంగులు దేని తెలియజేస్తున్నాయి? నీలము అనగా ఆకాశము, పరలోకము అనేటువంటి రెండు అర్థాలు ఇస్తున్నది. అనగా మన ప్రభు పరలోకము నుండి వచ్చినవాడు, మన ప్రభు పరలోకములో నివసించేవాడు, మన ప్రభు పరలోకము నుంచి దిగి వచ్చాడు. నేను పరలోకము నుండి దిగి వచ్చేదని అన్నాడు యేసుప్రభు. అంటే పరలోకానికి సంబంధించినటువంటిది నీలము అనేటువంటిది. రెండవది ధూమ్ర. ధూమ్ర వర్ణం అనగా రాజరికము, ఆయన రాజు అనేటువంటి రాజు, రాజ్యము, పరిపాలన, ఈ మూడింటిని సూచించేది ధూమ్రవర్ణము అంటారు. అంటే యేసుప్రభు వారు పరలోకానికి సంబంధించిన వాడు మాత్రమే కాకుండా ఆయన పరలోకపు రాజు అనే సంగతిని కూడా తెలియజేస్తూ ఉంది. తర్వాత మూడవది రక్తవర్ణము. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు అన్నారు. రక్తవర్ణము రత్నవర్ణము ఈ రెండు కూడా సమానం. అనగా రత్నవర్ణము ఎరుపు, రక్తవర్ణము ఎరుపు, ఈ రెండింటిని కలిపినటువంటి వర్ణముతో నూలు. అంటే రక్తవర్ణపు నూలు అనేటువంటిది రక్తము దేన్ని సూచిస్తున్నది? రక్తము పవిత్రత. యేసు రక్తము మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను పత్రిక 1:7, 1 యోహాను పత్రిక 1:9. రక్తము పవిత్రత. ఇప్పుడు సన్నపు నారతో అన్నాడు. ఈ సన్నపు నార అనేటువంటిది దైవ నీతిని తెలియజేస్తుంది. సన్నపు నార అనేటువంటిది దైవ నీతిని. అందుకని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7-9 వచనాలు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. ఆమె ధరించుకున్నటకు సన్నపు నార వస్త్రములు ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమె ధరించుకున్నటకు సన్నపు నార వస్త్రములు ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం? దైవ నీతి అనేటువంటి దాన్ని చదువుకున్నాం. ఇప్పుడు నీలము, ధూమ్రము, రక్తము, సన్నపు నార అనేటువంటివి ఇవి చదివాం. ఇప్పుడు అక్కడ ఉపయోగించబడేటువంటి పశువులేవి, అక్కడ ఉపయోగించబడేటువంటి చర్మలేని కప్పులకు గొర్రెలు, మేకలు, తర్వాత సముద్ర వత్సల తోళ్ళు అని చెప్పి 3 రకాలైనటువంటివి గుడారం కొరకైన కప్పును గురించినటువంటి మాట. ఈ 3 రకాలైనటువంటి కప్పులు దేని తెలియజేస్తున్నాయి? గొర్రె, మేక, సముద్ర వత్సల తోళ్ళు. ఈ 3 రకాలైనటువంటి తోళ్ళు, చర్మాలు మనకు దేని తెలియజేస్తున్నాయి అంటే, మొట్టమొదటిది యేసు ప్రభువారి యొక్క తగ్గింపు, సాధుత్వము, వినయము, మానవత్వము, మనుష్య కుమారుడు అనేటువంటి విషయాలను మనకు తెలియజేస్తున్నాయి. ఆయన తాను తగ్గించుకొని, ఎలా తగ్గించుకొని? మనుషుని రూపంలో దాసుని పోలికగా తాను రిక్తునిగా చేసుకొని అనే మాట మనం చదువుతాం. ఎక్కడ చదువుతాం? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5-7 వచనాలు. కాబట్టి పిల్లారా, ఫిలిప్పీ 2:5-7 వచనాలు. ఇది యేసుక్రీస్తు మనసుని మీరును కలిగి ఉండుడి. ఆయన దేవునితో సమానమైన వాడై ఉండి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకున్నది కానీ మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తాను రిక్తునిగా చేసుకొనేమో, తాను తగ్గించుకొని.
ఈ 3 రకాల తోళ్ళు కప్పుకు ఉపయోగించబడేవి యేసు ప్రభువు యొక్క తగ్గించుకుని జీవితము. తర్వాత ఆయన యొక్క సాధుత్వము, తగ్గింపు, వినయము, దాసుని స్వరూపము, రిక్తుడై తగ్గించుకొనుట అనేటువంటి ఇన్ని రకాల లక్షణాలు ఈ మందిరం యొక్క కప్పుకు ఉపయోగించబడేటువంటి ఈ తోళ్ళు లేక చర్మములో మనకు తెలియపరుస్తున్నాయి. తర్వాత ఇప్పుడు ఇవి ఉపయోగించబడేటువంటి వస్తువుల సంగతి చూసాం. ఇప్పుడు 2 విషయాలు మనం ముగించాం. ఇప్పుడు మూడవది ఏంటో చూద్దాం. మూడవది ఏంటంటే ఇప్పుడు మనం ధ్యానించేది ప్రత్యక్షపు గుడారము యొక్క 3 భాగాలు. ప్రత్యక్ష గుడారాన్ని మనం 3 భాగాలుగా విభజిస్తున్నాం. ఈ 3 భాగాలు విభజించి రాత్రి మనం అవుట్లైన్ చూసాం. ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా మనం వీటిని మనం ధ్యానిస్తాం. ఎట్లా ధ్యానిస్తామంటే ప్రత్యక్షపు గుడారము అనేటువంటిది ఒక కాంపౌండ్ వాల్ అనుకుందాం. మనం ఒక బిల్డింగ్కి ఒక ఇంటి కాంపౌండ్ వాల్ ఎలాగో ప్రత్యక్షపు గుడారమునకు మొదటిది ఆవరణము. మొదటిది ఏంటి? ఆవరణము. ఈ ఆవరణము చేయమని మనం ఎక్కడ చదువుతాం? ప్రత్యక్ష గుడారమునకు ఆవరణము చేయము అని చదువుతాం. ఆవరణము నిర్గమాకాండంలో ఆవరణము అనేటువంటి మాట 27వ అధ్యాయం 9వ వచనం, 27వ అధ్యాయం 16వ వచనం. మందిరమునకు ఆవరణమును ఏర్పరచవలెను, ఆవరణపు ద్వారమును నీల ధూమ్ర రక్తవర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. ఆవరణము, ఆవరణపు ద్వారం. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారము యొక్క మొదటి భాగములో ఆవరణము అని మనం పిలుస్తున్నాం. తర్వాత ఆవరణమునకు ఏమున్నది? ఆవరణపు ద్వారము అన్నాడు. ఆ ద్వారం యొక్క రంగులు కూడా చూసాం. ఈ 3 రంగులు దేని తెలియస్తున్నాయి? ఆవరణము అనేటువంటిది దేని తెలియస్తుంది అంటే సపరేటెడ్ లైఫ్, ప్రత్యేకించబడిన జీవితము. అనగా కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టుకుంటాం మనం? మన ఇల్లు ప్రత్యేకంగా ఉండాలి. కాంపౌండ్ అనేటువంటిది ఇది కేవలం ఫలాని వారి ఇల్లు, ఫలాని వారికి చెందిన స్థలము, ఫలాని వారు దీంట్లో ఉంటున్నారు, ఫలాని వారి కొరకు ఈ స్థలం ప్రత్యేకించబడి కేటాయించబడింది అని చెప్పి మనం గుర్తు కొరకు కట్టుకుంటాం. అదే సమయంలో ప్రొటెక్షన్ కొరకు కూడా కట్టుకుంటాం. కాబట్టి ఆవరణం అనేటువంటిది ప్రాకారము అనేటువంటిది, ప్రత్యేకత అనేటువంటి తెలియస్తుంది. ఇప్పుడు ఆవరణం గురించినటువంటి కొన్ని 3 వచనాలు చదువుకున్నాం. కీర్తన 122, 122వ కీర్తన 7వ వచనం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. ప్రాకారములు అనేటువంటిది ఇవి ఆవరణము సూచిస్తుంది. ఈ ఆవరణము ప్రాకారములో ఏముండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు? నెమ్మది. కనుక ప్రత్యక్షపు గుడారము లోపల ఆవరణములో నెమ్మది, క్షేమము అనేటువంటిది ఉండాలి. అందుకొరకు దేవుడు మనకు నెమ్మది, క్షేమం ఇవ్వటానికి పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. అందుకని లూకా సువార్త 2వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. ఇదిగో లోకమంతటి కలగబో సంతోషకరమైన శుభవర్తమానం నేడు మీకు తెలియజేస్తున్నాం. అదేమనగా నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పుట్టిన తర్వాత ఏం జరుగుతుంది? ఆయనకి ఇష్టలైనటువంటి వారికి భూమి మీద సమాధానము. ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం. ఇదే నెమ్మది, ఇదే క్షేమం, ఇదే ప్రాకారం. కనుక పరలోకం నుంచి ప్రభు ఇచ్చిన ఉద్దేశం మనుషులకు సమాధానం ఇవ్వడానికి, నెమ్మది ఇవ్వడానికి. అదే రీతిగా ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణము నెమ్మది, సమాధానము. సరే, ఇప్పుడు ఆవరణపు తెర, ఆవరణపు ద్వారము అన్నాడు. ఈ ద్వారం మనకు దేని తెలుస్తున్నది? యేసు ప్రభు ద్వారము.
ఎక్కడ చూద్దాం. గొర్రెలకు పోవు ద్వారమును నేనే. యోహాను సువార్త 10:9. యోహాను సువార్త 10:9-10. గొర్రెలకు పోవు ద్వారమును నేనే. నా ద్వారా వచ్చినటువంటి గొర్రెలు రక్షించబడినవై మేత మేయుచు బయటికి వెళ్ళుచు వచ్చును అన్నాడు. అంటే యేసు ప్రభు ద్వారము. సరే, ఇప్పుడు ఈ ద్వారం ఏం చేస్తున్నది? ఈ ఆవరణం యొక్క ద్వారం ఏం చేస్తుందంటే టు ఇన్వైట్, బయట ఉన్నటువంటి ప్రజలను, ఇజ్రాయేల్ ప్రజలను ఆహ్వానిస్తుంది, లోపలికి రండి. ఆ రీతిగానే మన ప్రభు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన ఇన్వైట్ చేస్తున్నాడు. ఏమని ఇన్వైట్ చేస్తున్నాడు? ఏమని చేస్తున్నాడు? I am the way, the truth and the life. No man cometh unto the Father but by me. యోహాను సువార్త 14:6. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అనగా యేసు ప్రభు ద్వారం, ఆయనే ద్వారం. గొర్రెలకు ద్వారం ఆయనే, పరలోకానికి ద్వారం ఆయనే, ప్రత్యక్షపు గుడారపు ద్వారం కూడా ఆయనే. ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఏమని ఆహ్వానిస్తున్నాడు? हे सब परिश्रम करने वालों और बहुत से दबे हुए लोगों, मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा. Come unto me, all that labor and are heavy laden, for I shall give you rest. మత్తయి సువార్త 11:28. విశ్రాంతి కొరకు ఆహ్వానిస్తున్నాడు. ఎవరిని ఆహ్వానిస్తున్నాడు? సమస్తమైన వాళ్ళని ఎదుగురండి. ఒక దేశం నుంచి ఒక దేశానికి పోవడానికి ఇలా, ఒక దేశానికి పోతే ఇంకో దేశం వాళ్ళు రానివ్వరు. ఇప్పుడు కరోనా లాక్డౌన్ వలన కుటుంబాలు వేరైపోయినాయి. తర్వాత మనం వద్దాం అనుకుని రానిచ్చేవాళ్ళు లేరు. మనం పోవాలని మనకు భయం. ఒకరిని రమ్మన్న వల్ల మనకు భయం. ఒకరు మన ఇంటికి ఇన్వైట్ చేయాలంటే కూడా భయమే. కారణం ఏంటంటే కరోనా ఎఫెక్ట్. అంటే పిల్లరా, యేసు ప్రభుకి కరోనా ఎఫెక్ట్ ఏమిలే. ఆయన ఆహ్వానం, గ్లోబల్ ఇన్విటేషన్, యూనివర్సల్ ఇన్విటేషన్. సమస్తమైన వాళ్ళని నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలిగేది. ఇంకేమన్నాడు ఆయన? బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 45:22. యెషయా గ్రంథం 45:22. బుదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు. అంటే బూదిగంత నివాసులారా, నా వైపు చూడండి, రక్షణ పొందండి అని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ఇంకెందుకు ఆహ్వానిస్తున్నాడు ప్రభు? యెషయా గ్రంథం 3:18. యెషయా 1:18. రండి, మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు ఎంత ఎన్నమైనను అవి హిమం వలె తెల్లబడరు. అనగా విశ్రాంతి లేని వారికి విశ్రాంతి కొరకు, రక్షణ లేని వారికి రక్షణ కొరకు, పాపములో జీవించే వారికి పాపము నుండి కడగబడుటకు, పవిత్రపరచబడుటకు ఆహ్వానిస్తున్నాడు. ఇంకేమైనా ఆహ్వానిస్తున్నాడు? ఒకవేళ మనం తప్పిపోయినా, ఒకవేళ మనం దేవునికి దూరమైనప్పటికీ మనల్ని ప్రభు పిలుస్తున్నాడు. ఎక్కడ? ఒక జెర్మియా చాప్టర్ 3:19-22. ఇర్మియా గ్రంథం 3:14-22. ఏమని? భ్రష్టులకు పిల్లలారా, తిరిగి నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు. సరే, ఇప్పుడు ప్రత్యక్షపు గుడారములో మొదటి భాగములో ఆవరణపు తెర అనేటువంటి 2 విషయాలు చూసాం. ఇప్పుడు 3వ దానికి వద్దాం. మొదటి భాగంలో 3వది ఏంటి? బలిపీఠము. ఇత్తడి బలిపీఠము అనేది చూద్దాం. ఆవరణములో ఉండేది ఇత్తడి బలిపీఠము. తర్వాత నెక్స్ట్ దాని ప్రక్కన గంగాళము. మొదటిది బలిపీఠము, తర్వాత గంగాళం. ఇప్పుడు బలిపీఠం అనేటువంటిది దేని తెలియజేస్తుందో మనం చూద్దాం. బలిపీఠము, మన సీను గీతాల పుస్తకంలో పాట కూడా ఉంది, బలిపీఠమున సిలువయే అనొచ్చు అని. బలిపీఠము యేసు ప్రభు సిలువే. బలిపీఠం అనేటువంటిది ఒక పశువును వధించి ఆ వధించబడినటువంటి పశువు యొక్క మాంసాన్ని దహించే స్థలమే బలిపీఠము. సరే, ఇప్పుడు మనం ఇంకొక విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఇక్కడ ప్రత్యక్షపు గుడారం ఏర్పరచమని దేవుడు చెప్పక మనకు దేవుని ప్రజలకు దేవునికి ఉండే సంబంధం ఎలాగా? త్రూ ఆల్టర్. బలిపీఠం ద్వారా
ప్రజలు దేవునితో సమాధానపరచబడ్డారు. బలిపీఠం ద్వారా దేవుడు అంగీకరించాడు. బలిపీఠం ద్వారా దేవుడు సమాధానపరుచుకున్నాడు. బలిపీఠం ద్వారా వారిని క్షమించాడు. బలిపీఠం ద్వారా వారిని అంగీకరించాడు ప్రభు. ఫర్ ఎగ్జాంపుల్, హేబేలు మొట్టమొదట బలి అర్పించాడు. అర్పించినప్పుడు ఏం జరిగింది? ప్రభుని వాటిని తీసుకున్నాడు, ముక్కలు ముక్కలు చేశాడు, బలిపీఠం మీద పెట్టాడు, ప్రభుని ఆరాధించాడు. జరిగింది ఏమిటి? ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి మాంసమును దహించింది. ఇది గాడ్ యాక్సెప్టెడ్ హిస్ ఆఫర్. దేవుడు అంగీకరించాడు తన యొక్క అర్పణను అనేది. అలాగే మరి యొక్క బలిపీఠం చూద్దాం. మరి యొక్క బలిపీఠం ఎక్కడ? ఇది ఎక్స్పెరిమెంట్ కాదు, ఇది యాసిడ్ టెస్ట్ కాదు, రియల్ టెస్ట్. ఫస్ట్ కింగ్ చాప్టర్ 18 వర్స్ 38, 39, 40 ఇక్కడ చదువుతామంటే, ఏలియా బలిపీఠం కట్టాడు. బలిపీఠం 12 రాళ్ళు తీసుకొని బలిపీఠం కట్టి ఎద్దును తునకలుగా కోసి బలిపీఠం పైన ఉంచి నీళ్లు పోసి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు జరిగింది, ప్రభువా నేను చేసిన ప్రతి పని నీ సెలవు చొప్పున జరిగించుతనని ఈనాడు నువ్వు రుజుపరుచుకొని నా ప్రార్థన ఆలకించు అన్నాడు. దేవుడు ప్రార్థన ఆలకించి ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి బలిపీఠమును, కట్టెలను, మాంసమును, రాళ్లను అన్నిటిని దహించి వేసింది. ఇది బలిపీఠం యొక్క ఉద్దేశము, బలిపీఠం యొక్క దాని యొక్క పూర్తి అర్థం. సరే, ఇప్పుడు బలిపీఠం అనేటువంటిది యేసు ప్రభు శిలువ. యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడండి? ఆయనకు రాజ్యం వెళ్ళడానికి రాల భూలోకానికి. తన ప్రాణము పెట్టుటకును వచ్చాను. ఎందుకోసం వచ్చాడు యేసు ప్రభు? ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ప్రాణం తీయటానికి రాల. ఎవరి ప్రాణం తీయటానికి యేసు ప్రభు రాల, తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. దేవుళ్ళుగా పిల్లబడినందరూ ప్రాణం తీసిన వాళ్ళే. వచ్చిన వాళ్ళందరూ కొద్ది గొప్ప ఎవరో ఒకరు ప్రాణం తీసినారు. మన దేవుళ్ళు, మన దేవతలందరూ. వాళ్ళకి కావాల్సింది రక్తం, వాళ్ళకి కావాల్సింది బలు, వాళ్ళకి కావాల్సింది ప్రాణాలు. అందుకని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని చెప్పి అన్నారు. మా దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చారు అని చెప్పంటే, ఎందుకంటే శిక్షించడానికి, మనల్ని చంపడానికి వచ్చారు మన దేవతలు, దేవుడు. అయితే యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు. ఆయన చనిపోవడానికి వచ్చాడు. తన ప్రాణము పెట్టుటకును వచ్చాను. అనేకులకు క్రయధనముగా తన ప్రాణము పెట్టుటకును వచ్చాను. ఎక్కడ చదువుతాయి మాట? 1 తిమోతి 2:5 దేవుడు ఒక్కడే, దేవునికి నలుగురు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనేకులకు ప్రాణ విమోచన ధనముగా, క్రయముగా తన ప్రాణము పెట్టుటకు వచ్చాను. కాబట్టి 1 తిమోతి 2:5-6 చూద్దాం. యేసు ప్రభువు వచ్చిన ఉద్దేశం మనకు తెలుస్తుంది, చదివాం. ఏమిటది? ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అందుకనే ఆయన ప్రాణమును సిలువ పైన ధారపోసెను అని చూద్దాం. ఎక్కడ? బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 53 వర్స్ 12. యెషయా గ్రంథం 53:2. ఆయన తన ప్రాణమును ధారపోసెను. బలిపీఠం మీద ప్రాణము అర్పించిన పశువులే యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు బలి పశువుగా వధించబడ్డాడు. అందుకనే యేసు ప్రభువారి గురించి యోహాను ఇచ్చిన సాక్ష్యం ఏంటి? యోహాను సువార్త 1:29. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్లే వధించబడింది. ఈ గొర్రెపిల్లే ఏ రూపంలో వధించబడింది? దహన బలి రూపంలో వధించబడింది. ఎక్కడ చదువుతాం మాట? ఎఫెసియన్స్ చాప్టర్ 5:2. ఎఫెసీ పత్రిక 5:2. క్రీస్తు మిమ్మును ప్రేమించి దేవునికి పరిమళ వాసనగా ఉండుటకు అర్పణముగాను బలిగాను తను తాను అర్పించుకొనెను. అర్పణముగా, బలిగా తను తాను దేవునికి పరిమళ వాసనగా ఉండుటకు అర్పించుకున్నాడు. ఇది సిలువ మరణం. ఇది సిలువలో మరణించినటువంటి మరణం బలిపీఠానికి గుర్తు. పరలోకములో ఉన్నటువంటి దేవుడు, దేవునితో సమానమైనటువంటి దేవుడు, అదృశ్య రూపమైనటువంటి దేవుడు మనుషు రూపంలో భూలోకానికి వచ్చి రక్త మాంసములు ధరించుకొని సిలువ పైన
బలిపీఠం పైన తన ప్రాణం పెట్టినటువంటి పశువులే ఆయన మన కొరకు వధించబడ్డాడు. ఇప్పుడు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. హెబ్రూస్ చాప్టర్ 9:22. హెబ్రీ పత్రిక 9:22. రక్తం చిందించాడు. బలిపీఠం రక్తం. ఈ రక్తం చేత పట్టుకుని ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళాలి. ఈ రక్తం చేత పట్టుకుని అన్నిటిపైన ప్రోక్షించాలి. ఈ రక్తంతో మందిరం ప్రతి కూడా ఉన్న ప్రతి వస్తువును కూడా ప్రతిష్ఠించాలి. ఇది దేవుని వాక్యం. కనుక రక్తం లేకుండా అభిషేకం లేదు, రక్తం లేకుండా ప్రతిష్ఠిత లేదు, రక్తం లేకుండా పాపక్షమాపణ లేదు, రక్తం లేకుండా విమోచన లేదు, రక్తం లేకుండా దేవునికి సమీపంగా వచ్చే విధానం లేదు, రక్తం లేకుండా పాపం నుంచి విమోచన లేదు, రక్తం లేకుండా పాపం నుంచి విడుదల లేదు. అందుకని ఎన్ని రకాల ఉద్దేశములతో యేసు ప్రభు రక్తం చిందించాడు. అది బలిపీఠం. సరే, ఇప్పుడు ఇతర బలిపీఠం ఉన్నారు. ఇతర బలిపీఠం అనేటువంటిది దేని తెలియజేస్తున్నది? ప్రభు మన కొరకు తీర్పు పొంది మరణం అనుభవించాడు. అందుకని హెబ్రీ 2:9, హెబ్రీ పత్రిక 2:9 దేవుని కృప వలన యేసుక్రీస్తు ప్రభు ప్రతి మనుషుని కొరకై మరణమును అనుభవించెను. సరే, ఇప్పుడు బలిపీఠం దాటొద్దాం. ఎక్కడికి పోతాం? ఇప్పుడు గంగాళము. ఇది ఇత్తడి గంగాళం. ఈ గంగాళం ఫుల్ ఆఫ్ వాటర్, నీళ్లతో నింపబడాలి. ఎందుకు నింపబడాలా? ప్రత్యక్షపు గుడారము లోపల పనిచేసేటువంటి యాజకుడు, లేవీయుడు, తర్వాత ప్రధాన యాజకుడు చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగనే కరోనా వైరస్ రాకుండా అంటే రోజుకి ఎన్నిసార్లు కడుక్కోవాలను? శుభ్రం 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 శుభ్రం. చేతులు కాళ్ళు శుభ్రం. శుభ్రంగా లేకుండా కడగబడకుండా లోపలికి ఎంట్రన్స్ లేదు. ఆ రీతిగానే గంగాళము. ఈ గంగాళములో నీళ్లు. యేసు ప్రభు వారు లోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యుల పాదాలు కడిగారు. ఎక్కడ? యోహాను సువార్త 13:8. యోహాను సువార్త 13:15. ఏం చదువుతాం? ఆయన భోజనంలో కూర్చున్నప్పుడు ఆయన లేచి గిన్నెలో నీళ్లు తీసుకొని శిష్యుల పాదములు కడుగుటకు ఆరంభించి తువాలతో తుడి పాదములు తుడిచెను. పేతురు చేయమన్నాడు, ప్రభా నువ్వు నన్ను కడగద్దు నాయన అన్నాడు. సరే, నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదు అన్నాడు. అంటే ప్రభువు చేత కడగబడకపోతే ప్రభువులో మనకు పాలు లేదు. ఇప్పుడు మనం కడగబడ్డాము లేదా? సరే, ఇప్పుడు మనల్ని కడగటానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి 4 సాధనాలు. మొదటిది యేసు ప్రభు రక్తం, రెండవది దేవుని వాక్యం, మూడవది దేవుని ఆత్మ, నాలుగవది దేవుని యొక్క నామం. ఈ 4 విధాలుగా మనల్ని ప్రభు కడుగుతాడు. ఎక్కడ? వాక్యం. వాక్యమును ఉదక స్నానము చేత పవిత్రపరిచి. ఎఫెసీ 5:27. ఎఫెసీ 5:27. తర్వాత రక్తముతో కడిగి పవిత్రపరిచి. 1 యోహాను 1:7. 1 యోహాను 1:9. రక్తముతో పవిత్రపరిచి. తర్వాత నామము, ఆత్మ. 1 కొరింథీ పత్రిక 6:9-11. 1 కొరింథీ 6:9-11. అన్యాయస్తులు దేవుని రాజ్యము రాజులు కానీ తెలియదా? మోసపోబడి దొంగలను, త్రాగుబోతులను, దోషులను దేవుని రాజ్యముకు వారసులు కాడారు. అయితే మీలో మునుపు కొందరట్టి వారు ఎంటారు గాని మన ప్రభువైన యేసుక్రీస్తు నామమందును ఆయన ఆత్మయందును కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతుంది. ఆత్మయందు నామమందు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతుంది. ఇప్పుడు గంగాళము కడగబడుట, పవిత్రపరచబడుట. అందుకనే ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడు? యోహాను సువార్త 15:4. యోహాను సువార్త 15:4. కాబట్టి నేను చెప్పిన మాటను బట్టి ఇప్పుడు మీరు పవిత్రులై ఉన్నారు. పవిత్రులై ఉన్నారు. కారణం ఏంటంటే యేసు ప్రభు పవిత్రుడు. సరే, ఇప్పుడు మనం గంగాళం చూసాం. ఇప్పుడు గంగాళం ఆవరణము ద్వారము, బలిపీఠము, గంగాళం. 4 విషయాలు మనం ధ్యానించాం, ముగించాం. 7 ప్రత్యక్ష ద్వారములో ఫస్ట్ పార్ట్ వి ఫినిష్.
ఇప్పుడు కమింగ్ టు ద సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్ లో ఏమున్నాయంటే పరిశుద్ధ స్థలము, హోలీ ప్లేస్. ఈ మాట మనం ఎక్కడ చదువుతాం? పరిశుద్ధ స్థలము అనేటువంటిది నిర్గమకాండం 40 అధ్యాయం. పరిశుద్ధ స్థలము అనేటువంటి మాట మనం చదువుకున్నాం. పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. అది నిర్గమకాండం 25 అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 25:8. పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఈ పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి? 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఆ 3 ముఖ్యమైన విషయాలు ఏమిటో ఇప్పుడు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిది ప్రత్యక్ష గుడారంలో 2వ పార్ట్, సెకండ్ పార్ట్ లోకి వచ్చాం మనం. అక్కడ ఏమున్నాయి? మొట్టమొదటిది అక్కడ దీప వృక్షము. దానికి ఏమైనా పేరు పెట్టాం మనం? మొదటిది హోలీ ప్లేస్. ఈ హోలీ ప్లేస్ యొక్క అర్థం ఏంటంటే మన ప్రభు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడను. ఎక్కడ రాయబడిందన్నమాట? బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 19:1. లేవియ కాండం 19 అధ్యాయం 1వ వచనం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 1:14. 1 పేతురు 1:14. లేవియ కాండం 19:1. నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి. తర్వాత 1 పేతురు 1:14. నేను పరిశుద్ధులను కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కనుక హోలీ ప్లేస్ మనకు దేని తెలియస్తుందంటే యేసు ప్రభు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలి. పరిశుద్ధులు, దేవుని వాక్యంలో పరిశుద్ధులు. మనల్ని దేవుడు పరిశుద్ధపరిచాడు. ఎట్లా పరిశుద్ధపరిచాడు? ఎట్లా పరిశుద్ధులమైనా మనం? ఎట్లా పరిశుద్ధులమైనా అంటే హెబ్రూస్ చాప్టర్ 13:12. హెబ్రీ పత్రిక 13:12. యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని విలుపట శ్రమ పొందెను. తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై, అనగా రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాం. ఇందాక చదువుకున్న వచనం ఎక్కడ? 1 కొరింథీ 6:11. 1 కొరింథీ 6:11. అక్కడ నామము ద్వారా ఆత్మ ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడిన వాడై, రక్తం ద్వారా పరిశుద్ధపరచబడుతున్నా, ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడుతున్నా, నామం ద్వారా పరిశుద్ధపరచబడుతున్నా. అందుకని ఫస్ట్ పీటర్ చాప్టర్ 1:3 and 4. 1 పేతురు పత్రిక 1-2-3 వచనాలు. ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడిన వారికి పరిశుద్ధులకు వ్రాయినది. ఆత్మ ద్వారా, నామము ద్వారా, తర్వాత రక్తము ద్వారా పరిశుద్ధపరచబడ్డాం. కాబట్టి మనం పరిశుద్ధం. అందుకని హెబ్రీ 12:14. హెబ్రీ 12:14. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మనకు పరిశుద్ధత ఇవ్వడానికి యేసుప్రభు వచ్చాడు. మనకు పరిశుద్ధత ఇవ్వటమే యేసుప్రభు యొక్క ఉద్దేశం. పరిశుద్ధులుగా మార్చడానికి యేసుప్రభు లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టారు. ఇప్పుడు మనం పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తున్నాం. పరిశుద్ధ స్థలంలో మొట్టమొదటిది దీప వృక్షము. ఈ దీప వృక్షం చేసే పని ఏంటంటే ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క పరిశుద్ధ స్థలం అంతటిని కూడా వెలిగించేది. ఈ దీపం నిత్యము వెలుగుచుండాలి. అందుకని దీప వృక్షము, దీపము, దీపస్తంభము అనే మాట చూద్దాం. ఎక్కడ చదువుతాం? దీపస్తంభము, దీప వృక్షం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13-14 దీపమును వెలిగించి దాన్ని కొంచెం కింద పెట్టరు కానీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే నిలుపుదురు అన్నాడు యేసుప్రభు. అలాగనే మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. మన వెలుగు ప్రకాశించాలి. మనం చీకటి, ఇప్పుడు వెలుగైనా. ఎక్కడ? ఎఫెసీ 5:8. ఎఫెసీ 5:8. మునుపు మీరు చీకటి ఉంటారు కానీ ఇప్పుడు క్రీస్తునందు వెలుగై ఉన్నారు. మనల్ని వెలుగులోనికి ప్రభు పిలిచాడు. 1 పేతురు 2:9. 1 పేతురు 2:9. ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాత్మలను ప్రచురము చేయి నిమిత్తం మనల్ని వెలిగించాడు. వెలుగులోనికి మనం ఆహ్వానించాడు. మనం వెలిగించబడ్డాం. ఇప్పుడు మనం వెలుగు సంబంధం. అందుకనే వెలుగు సంబంధులు. వెలుగు యొక్క ఫలితం ఏంటి? ఎఫెసీ 5:8. ఎఫెసీ 5:10. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. వెలుగు ఫలము చాలు. కాబట్టి దీపవృక్షము వెలిగించున్నది.
యేసు ప్రభు లోకమునకు వెలుగు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. నేను లోకానికి వెలుగు. ఒక సౌదీకే కాదు, ఒక ఇండియాకే కాదు, ఒక అమెరికా కాదు, ప్రపంచానికి వెలుగు యేసు ప్రభు. యేసు ప్రభు వెలుగైతే మిగతా వాళ్ళందరూ సంగతి ఏంటి? అందరూ చీకటని అర్థం. అది అంతే, అర్థం లేదు, అపార్థం లేదు. యేసు ప్రభు వెలుగు, మిగతా వాళ్ళందరూ చీకటి. వెలుగు అన్నిటికీ ప్రయోజనం. వెలుగు లేకపోతే, అందుకనే ప్రభు చెప్పిన మాట, వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను, వెలిగించడానికి జ్యోతులను నిర్మించను. కాబట్టి యేసు ప్రభు వెలుగు, మనం వెలుగులో నడుచుకోవాలి, వెలుగు సంబంధం ఉండాలి, మనం వెలిగించాలి. అందుకే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఆయనలో జీవముండెను, ఆ జీవము లోకమును గురించి ప్రతి మనుషుని వెలిగించుచుండెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 2, 3, 4 చాలు. ఇప్పుడు దీపవృక్షం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వస్తాం మనం? దీపవృక్షం తర్వాత సముఖపు రొట్టెల బల్ల అన్నాడు. అంటే రొట్టెలు, సముఖపు రొట్టెలు అనగా 12 రొట్టెలు అనుకుందాం. ఈ రొట్టెలు క్రమంగా పేర్చాలి. ఇక్కడ రొట్టెలు అనేటువంటివి 2 అర్థాలు ఇస్తున్నాయి, 2 భావాలు. ఒకటి జీవాహారము అనేటువంటిది ఒకటి, రెండోది ఏంటంటే సహవాసము. అనగా 12 రొట్టెలు సహవాసం, 12 రొట్టెలు జీవాహారం. అనగా అక్కడ పనిచేసేటువంటి యాజకులు, లేవీయులు, అక్కడ ప్రధాన యాజకులు, తర్వాత దేవునికి అర్పించేటువంటి అర్పణ, ఇవన్నీ రొట్టెలు అనేటువంటి సంగతి మనకు తెలియజేస్తున్నాయి. నైవేద్యము అన్నాడు. ఇప్పుడు నైవేద్యంగా రొట్టెలు, తర్వాత యాజకుల యొక్క ఆహారంగా రొట్టెలు. యేసు ప్రభు మనకు జీవాహారం. అందుకని జీవపు రొట్టె అని చెప్పి పాట కూడా పడతాం. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 51 నుంచి 55 వచనాలు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా నా శరీరం భుజించితే వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోకి రాక వాడు నిత్య జీవము గలవాడు. నేను వానిలో, వాడు నాలో జీవించును, అంత్య దినము నేను వారిని లేపుదును అన్నాడు. కాబట్టి జీవాహారమైనటువంటి యేసు ప్రభును మనం ప్రతి ఆదివారం భుజించాలా, ఆయన రొట్టెలో పాలు పొందాలా. అందుకు జీవాహారమైన రొట్టెగా యేసు ప్రభు దిగి వచ్చాడు. సరే, మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. కాకులను పోషించే దేవుడు, సమస్తమైన పక్షులను పోషించేటువంటి దేవుడు, ఆహారం ఇచ్చేటువంటి దేవుడు. మత్తయి సువార్త 6:26. ఎఫెసీ 5:30. ఎఫెసీ 5:30 ఏం రాయబడింది? ఆకాశ పక్షులను చూడ విత్తవు కోయనను ఈ పరలోకపు తండ్రి వాటికి ఆహారం ఇచ్చుచున్నాడు. మరి ఎఫెసీ 5:30 ఏం రాయబడింది? అటువలే క్రీస్తు సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. సంరక్షించి పోషించేవాడు, ఇది ఆహారం ఇచ్చి. సరే, ఇప్పుడు మత్తయి సువార్త 4:4. మత్తయి 4, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుంచి ప్రతి మాట వలనను జీవించును అన్నాడు. మత్తయి 4:4. సరే, ఇప్పుడు యాకోబు అన్నాడు, ఏమన్నాడు? ఆదికాండం 48వ అధ్యాయం 15-16 వచనాలు. ఆదికాండం 48-15-16 వచనాలు. నేను పుట్టిన మొదలుకొని ఏ దేవుడు నన్ను పోషించను, ఆ దేవుని దూత సమస్తమైన కీడులను వీరిని కాపాడును గాక. నన్ను పోషించింది పుట్టినప్పటి నుంచి దేవుడు అన్నాడు. అందుకని కీర్తన 145:15, 145:15 వచనం. సర్వ జీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి, నీవు గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను నీవు తీర్చుతున్నావు. అన్ని రకాలైనటువంటి జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు కనుక జీవాహారము అనేటువంటి సంగతి మనం చూసాం. సరే, ఇప్పుడు 2 విషయాలు మనం ముగించాం. మూడవది ఏంటంటే ధూప వేదిక. ఈ ధూప వేదిక అనేటువంటిది దేవునికి ఇంపైన సువాసన చెల్లించడానికి ఉపయోగించబడేటువంటి స్థలం. అనగా సుగంధ సంభారము అన్నాడు. తర్వాత అభిషేక తైలము అన్నాడు. సుగంధ సంభారం అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క పరిశుద్ధ స్థలం అంతా కూడా సువాసనతో నింపబడాలి. అందుకు ఈ సుగంధ సంభారం తీసుకుని వచ్చి ఈ ధూప వేదిక మీద వేయాలి. ఈ ధూప వేదిక దేన్ని తెలియజేస్తున్నది అనేటువంటిది చదువుకుందాం. 141వ కీర్తన 2వ వచనం.
141వ కీర్తన 2వ వచనం. అక్కడ ఏం చదువుతున్నాడు మనం? నా ప్రార్థన ధూపములను నా నైవేద్యము నీ దృష్టికి అంగీకారముగునుగా. నా ధూపము, నా నైవేద్యము, నా ప్రార్థన అన్నాడు దావీదు మహారాజు. కనుక ధూప వేదిక నిత్యము దేవునికి ధూపం వేసేటువంటి ఆరాధన జీవితం. ఇది సువాసన, ఇంపైన సువాసన. ఆరాధనే ఇంపైన సువాసన. మన హేబెలు అర్పించాడు, ఇంపైన సువాసన వచ్చేది. ఆ రీతిగానే యాజకులు బలర్పిస్తున్నారు, ఇంపైన సువాసన ప్రభు ఆగ్రహిస్తున్నారు. నోవహు బలర్పించాడు, ఇంపైన సువాసన ఆగ్రహించాడు. ఆదికాండం 8వ వచనం. ఆదికాండం 8:21. ఇంపైన సువాసన ధూప వేదిక. సరే, ఇప్పుడు 3 విషయాలు చూసాం. ప్రత్యక్షపు గుడారంలో ఫస్ట్ పార్ట్ మనం ముగించాం. ఆవరణము, ఆవరణపు ద్వారము, ఇత్తడి బలిపీఠము, తర్వాత గంగాళం. ఇప్పుడు పరిశుద్ధంలోకి వచ్చాం. హోలీ ప్లేస్. హోలీ ప్లేస్కి వచ్చిన తర్వాత హోలీ ప్లేస్ లో 3 విషయాలు మనం ధ్యానించాం. ఏంటి 3 విషయాలు? నెంబర్ 1 ఏంటి? దీప వృక్షము. 2వది సముఖపు రొట్టెల బల్ల. 3వది ధూప వేదిక. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించబోతున్నాం. అతి పరిశుద్ధ స్థలము మోస్ట్ హోలీ ఆఫ్ హోలీస్ అనేటువంటి మాట. అతి పరిశుద్ధ స్థలము. ఈ అతి పరిశుద్ధ స్థలములో మళ్ళీ ఏమనే చూద్దాం. అతి పరిశుద్ధ స్థలము ఇది మనకు వివరణగా హెబ్రూస్ చాప్టర్ 9 ఫ్రమ్ వర్స్ 1 to 4. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకున్నాం. అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనేటువంటిది కూడా మనం చదువుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధ స్థలం దాటి వచ్చాం. అతి పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశిస్తున్నాం. పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేది అడ్డ తెర. ఈ తెర 4 అంగుళాల మందముతో చేయబడిన తెర. ఈ తెర నీల దోమల రక్తవర్ణములు సన్నపు నారతో చేయబడినటువంటి తెర. ఈ తెర అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తున్నది. ఇది దేవుని సన్నిధి అనేటువంటిది మనం ప్రత్యేకంగా తెలియపరుచుకుంటున్నాం. సరే, ఇప్పుడు తెర గురించి మొట్టమొదటి చదువుకున్నాం. తెర హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం మనం చూద్దాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనదియు జీవముగలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున. శరీరమును తెర ద్వారా. ఈ శరీరం అనేటువంటి తెర అడ్డుగా చేయబడింది. అనగా ఒక వ్యక్తి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలంటే అడ్డం వచ్చేది ఏమిటి? తెర. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధం వేరు చేసేది ఏమిటి? తెర. అయితే యేసు ప్రభువారు సిలువలో మరణించడం ద్వారా ఈ తెర ఏమైంది? తెర చినిగెను. ఇక్కడ చదువుతాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం. మత్తయి సువార్త 27:51. అంతటా దేవాలయపు తెర పై నుండి క్రిందికి చినిగెను. దేవాలయపు తెర చినిగెను. ఇప్పుడు దేవాలయపు తెర చినగల ఎవరి కాలంలో? మోషే కాలంలో, తర్వాత సొలొమోను కాలంలో. ఇప్పుడు యేసు ప్రభు కాలంలో ఆయన మరణం ద్వారా తెర చినిగింది. ఈ తెరకి ఏమని పేరు పెట్టాడు? యేసు ప్రభు శరీరమును తెర. యేసు ప్రభువే, ఆయన శరీరమే తెర. ఈ తెర చిరిగిపోయింది. అనగా యేసు ప్రభు యొక్క శరీరము శిలువ మీద ఏమైందంటే చీల్చబడెను. 39 దెబ్బలతో యేసు ప్రభు శరీరం చీల్చబడింది. ఈ చీల్చబడటం ద్వారా ఈ తెర చిరిగింది. ఈ తిరగడం వలన సమృద్ధి అయిన ప్రవేశం. అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఆ మాట చూద్దాం. తెర చినుగుట ద్వారా మనకు ప్రవేశము సమృద్ధిగా ప్రవేశించుటకు మనకు ధైర్యము కలుగు. ఆయన రక్తం వలన తెర ద్వారా ఏర్పరచబడిన నూతన మార్గం పరిశుద్ధ స్థలం ప్రవేశించడం మనకు ధైర్యము కలిగి ఉన్నది. తర్వాత ఇప్పుడు ఆ స్థలంలో ప్రవేశించడానికి ఎలా ప్రవేశించాలి చూడండి. మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లు పురోక్షింపబడిన హృదయములను గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన స్త్రీము గలవారము అయ్యండి. విశ్వాస విషయంలో ఆత్మనిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఎంత మంచి మాట చూడండి. దేవాలయపు తెర చిరువుట ద్వారా మనము కడగబడి ప్రోక్షించబడిన హృదయం గలవారమై
యథార్థమైన హృదయంతో దేవుని సంధానానికి చేరుతాం. అంటే ఇక డైరెక్ట్ గా దేవుని దగ్గరికి పోవచ్చు మనం. సరే, ఇప్పుడు ప్రత్యక్ష గుడారములో మూడవ భాగంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధంలో ఉన్నటువంటి ముఖ్యమైన వస్తువు మందసము. ఈ మందసము తుమ్మకర్రతో చేయబడి బంగారపు రేపుతో పొదిగించబడి పైన కెరూబులు ఏకాండముగా కెరూబులతో చేయబడి తర్వాత కరుణాపీఠముగా ఉన్నటువంటి విధానములో ఈ పెట్టె మనకు కనబడుతుంది. ఈ పెట్టె పై భాగము, ఈ పెట్టె లోపల భాగం మనం ధ్యానం చేద్దాం. ఈ పెట్టెను గురించి కొంచెం చదువుకున్నాం. చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. మొదటి నిబంధనకు అయితే సేవా నియమంలో ఈ లోక సంబంధమైన పరిశుద్ధము ఉండను. ఏలనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభము బల్ల ఉంచబడిన రొట్టెలు ఉండెను, దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెర కావల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను, అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేగులతో తాపడిన నిబంధన మందసమును ఉండెను. సువర్ణ ధూపార్తి తర్వాత నిబంధన మందసములో ఉండెను. ఇప్పుడు మన్నా లోపల ఏమున్నాయి? మందసములో మన్నా గల బంగారు పాత్ర, రెండవది అహరోను చిగురించిన కర్ర, మూడవది నిబంధన పలకలు, దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్ప వల్ల పడదు. చాలు. అంటే ఇది ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి అతి పరిశుద్ధంలో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం యొక్క 3వ భాగంలో మందసము, కెరూబులు, కరుణాపీఠము. ఇప్పుడు కెరూబులు కరుణాపీఠం మీద నుంచి దేవుని యొక్క స్వరం వినబడేది ఎవరికి? ప్రధాన యాజకునికి. కరుణాపీఠం నుంచి మాట్లాడేవాడు. అందుకని పాట కూడా రాయబడినామని, కరుణాపీఠం నుండి మాట్లాడిన మన దేవుడు అనేటువంటి పాట. దప్పికొన్న వారిపై జలమును కుమ్మరించిన ప్రభు అనే పాటలో కరుణాపీఠం నుంచి దేవుడు మాట్లాడే దేవుడు అని అనగా ప్రధాన యాజకుడు దేవుని ప్రజల పక్షముగా విజ్ఞాపన చేసి ప్రార్థన చేసి లోపలికి వెళ్ళి తాను ప్రోక్షించుకొని బలిపీఠం మీద ప్రోక్షించిన తర్వాత ఇప్పుడు కరుణాపీఠం నుంచి దేవుడు మాట్లాడేవాడు, దేవుని చిత్తం బయలుపరిచేవాడు. లోపల 3 వస్తువులు ఉన్నాయి. ఏమిటి 3 వస్తువులు? మొదటిది మన్నాగల బంగారు పాత్ర. ఇది ఎక్కడ చదువుతాం? నిర్గమాకాండం 16వ అధ్యాయం. నిర్గమాకాండం 16వ అధ్యాయం. మన్నాగల బంగారు పాత్ర అనేటువంటి చూద్దాం. నిర్గమాకాండం 16, 33, 34 వచనాలు. 40 సంవత్సరాలు పోషించాడు అనే దానికి గుర్తు ఒకటి. రెండవది, ఈ మన్నా దగ్గరనే దేవుని పెద్దలు శోధించారు దేవుణ్ణి, కనుక శోధించకూడదనేటువంటి హెచ్చరిక మందసం. తర్వాత మన్నాతో పోషించాడనేటువంటి జ్ఞాపకం. అలాగనే పరలోకపు మన్నా, యేసు ప్రభు మనకు మన్నా, యేసు ప్రభు జీవాహారం ఒకటి. రెండవది నిబంధన పలకలు, దేవుడు తన చేతితో వ్రాసినటువంటి పలకలు. నిర్గమాకాండం 34వ అధ్యాయం 28వ వచనం. నిర్గమా 34. నిబంధన పలకలను మోషేకు ఇచ్చాను. నిబంధన పలకలు, ఆ పలకలు తీసుకొచ్చి పెట్టమన్నది ఇంట్లో. అనగా ధర్మశాస్త్రము, నిబంధన పలకలు అనేటువంటిది దేవుడు తన ప్రతినిధి చేసే నిబంధనకు గుర్తు, ధర్మశాస్త్రమునకు గుర్తు, వాక్యమై ఉన్నటువంటి దేవునికి గుర్తు. సరే, 2 విషయాలు చూసాం. మూడవది మన్నా గల బంగారు పాత్ర, నిబంధన పలకలు, అహరోను చిగురించిన కర్ర. అహరోను మీద తిరుగుబాటు చేశారు మోషే. అహరోను మీద తిరుగుబాటు చేస్తే నీ కర్రలు తీసుకురండి అన్నారు. అన్ని కర్రలు మామూలుగా ఉన్నాయి, అహరోను కర్ర చిగురించబడింది. అనగా దేని గుర్తు ఇది? దేవుని యొక్క జీవం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పునరుత్థాన శక్తి. ఇది అహరోను కర్ర. అదే సమయంలో తిరుగుబాటును శిక్షించిన విధానం, తిరుగుబాటును దేవుడు గద్దించిన విధానం. కనుక పునరుత్థాన శక్తి అహరోను కర్ర, ఆరాధన. అందుకని మనకు 3 వర్తమానాలు ఆదివారం. మొదటిది ఆరాధన వర్తమానం. ఆరాధన వర్తమానం అంటే అహరోను చిగురించిన కర్ర. తర్వాత మన్నా అంటే ప్రభు బల, 2వ వర్తమానం. 3వ నిబంధన పలకలు, దేవుని వాక్యం. కనుక ఆదివారం నాడు భక్సింగ్ గారు 3 వర్తమానాలు ఎందుకు పెట్టారంటే వాక్యంలో ఉన్న పద్ధతి మందసం యొక్క పద్ధతి. కనుక ఇప్పుడు 3 భాగాలు చూసాం. మొదటి భాగం, 2వ భాగం, 3వ భాగం. ఇప్పుడు ప్రధాన యాజకుని గురించి చూద్దాం.
యాజకులు ప్రధాన యాజకులు. యాజకులు చేసే పని ఏంటంటే పరిశుద్ధ స్థలంలో ఆవరణంలో బలు అర్పించడం, అవన్నీ కూడా తీసుకురావడం, ఆ అర్పణలన్నీ కూడా అంగీకరించడం, తర్వాత వాటిని వధించడం, ఆ మాంసాన్ని దహించడం, ఈ పనులన్నీ చేసేవాళ్ళు యాజకులు. ఇవి నిత్యము జరిగేటువంటి కార్యక్రమాలు. అగ్ని నిత్యము మండుచుండవలసిందే. ఎక్కడ? లేవియకాండం 6:13. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. ఇది భక్సింగ్ గారికి చాలా ముఖ్యమైనటువంటి వచనం. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలెను. అదే రీతిగా మనలో అగ్ని మండుచుండవలెను, మనలో పరిశుద్ధాత్మ నిత్యము రగులుచుండవలెను. సరే, ఇప్పుడు వాక్యం ఏమిటంటే మనం చదువుకున్న వాక్య భాగంలో ప్రత్యక్షపు గుడారములో పనిచేసేటువంటి ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు ఇటువంటి వాడు. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు, మొట్టమొదటి ప్రధాన యాజకుడు అహరోను, తర్వాత అహరోను కుమారులు. ఆ విధంగా దేవుడు నియమిస్తూ వచ్చాడు. వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు యాజకత్వం, ప్రధాన యాజకత్వం జరిగిస్తూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతూ వస్తారు. వీళ్ళు చేసే పని ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తార్థ దినంలో లోపలికి వెళ్ళి వారి కొరకు బలర్పించు, వాళ్ళ మీద ప్రోక్షించుకొని వాళ్ళ కొరకు పాప ప్రాయశ్చితం చేసుకొని ఇజ్రాయేల్ ప్రజలందరి పక్షంగా ప్రాయశ్చితం చేసి వారందరి కోసం విజ్ఞాపన చేసి వచ్చేవాడు. ఇది ప్రధాన యాజకుని పని పాత నిబంధన కాలం ప్రత్యేక ద్వారంలో. అయితే యేసు ప్రభు ప్రధాన యాజకుడికి వచ్చాడు. వచ్చి 7 కార్యాలు జరిగించాడు. ఏమిటి 7 కార్యాలు? ఎబ్రీ పత్రిక 2:17. ఎబ్రీ 2:17. కనికరమును నమ్మకమైన ప్రధాన యాజకుడుగా ఆయన సహోదరుల వంటి వాడాయను. నెంబర్ 1. నెంబర్ 2, ఎబ్రీ పత్రిక 4:14-16. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల్లో సమానానుభవము గలవాడు. 2. మూడవది ఎబ్రీ 7:25. నిరంతరము యాజకత్వము కలిగిన వాడు. నిరంతరం ఉండే యాజకత్వము కలిగిన వాడు. 3. నాలుగవది పవిత్రుడును. ఎబ్రీ 7:26. నిర్దోషు నిష్కల్మషుడు పాపులు చూచారక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఇప్పుడు 4 విషయాలు చూసాం. 5వది 8వ అధ్యాయం ప్రకటన, ఎబ్రీ 8:2. ఆయన పరలోకపు గుడారములో ప్రవేశించెను. పరలోకపు గుడారములో ప్రవేశించాడు. తర్వాత ఎబ్రీ 9:11-12. ఎట్లా ప్రవేశించాడు? ఎబ్రీ 9:11-12. తన రక్తము ద్వారా తన శరీరం అర్పించుకొని తన రక్తము చేత పట్టుకొని దేవుని సముఖంలో ప్రవేశించాడు. తర్వాత ఎబ్రీ పత్రిక 10:19-20. ఎబ్రీ 10:19-20. తన దేహమును తెరను తిరిగి లోపల ప్రవేశించి మనకు గొప్ప యాజకుడుగా, ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ మాట మనం ఇందాక చదువుకున్నాం. ఎబ్రీ పత్రిక 10వ ఎబ్రీ పత్రిక 10వ ఎబ్రీ 10 మాట చదువుకున్నాం. చూడండి 21. దేవునింటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. చాలు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం యొక్క ఫంక్షనింగ్ ఆరంభించబడింది. ప్రతిష్ఠించాడు మోషే. ఎట్లా? లేవియకాండం 8:10-11. లేవియకాండం 8:10-11. మందిరములోని ప్రతి వస్తువును మోషే ప్రతిష్ఠించెను. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం నిర్మించబడింది. ప్రతి వస్తువు ప్రతిష్ఠించబడింది. ప్రతిష్ఠించబడిన తర్వాత ఇప్పుడు మొదలైంది. ఏం మొదలైంది? బలులు, అర్పణలు ఆరంభించబడ్డాయి. ఇప్పుడు ప్రధాన యాజకులు బలు అర్పించడం ఆరంభించారు. ఈ ఫంక్షనింగ్ ఎట్లా జరిగింది, ఎట్లా జరుగుతూ వచ్చింది 40 సంవత్సరాలు, ఎట్లా ఇది కంటిన్యూగా కొనసాగించబడింది తర్వాత కాలంలో కూడా అనేటువంటిది నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ఈ 3 కాండాల్లో ఈ ప్రత్యక్ష గుడారం యొక్క ఫంక్షనింగ్ చూస్తాం. అనగా దేవుని ప్రజల యొక్క ఆరాధనలు, దేవుని ప్రజల కొరకు అర్పణలు, దేవుని ప్రజల కొరకు బలులు, దేవుని ప్రజల కొరకు ప్రాయశ్చిత్తములు జరిగించడం అనేటువంటిది ఎలాగా? టాబర్నకల్, ప్రత్యక్ష గుడారము ద్వారా దేవుడు తన ప్రజలను క్షమిస్తూ, కనికరిస్తూ, పరిశుద్ధపరుస్తూ, అంగీకరిస్తూ వచ్చాడు. దేవుని చిత్తం బయలుపరుచుకుంటూ మాట్లాడుతూ వచ్చాడు.
ఇది ఎప్పటి వరకు ఇజ్రాయెల్ పెద్దలు కానాన్ దేశాన్ని స్వతంత్రించుకున్నంత వరకు ఈ ప్రత్యక్ష గుడారం ఇట్లా జరుగుతుంది. తర్వాత ఈ గుడారము షిలోహుకు షిఫ్ట్ అయింది. అక్కడ మందిరం ఏర్పాటైపోయి ఇప్పుడు మందసము ఇవన్నీ కూడా అక్కడ సెటప్ అయినాయి. ఆ సెటప్ షిలోహులో జరిగింది. ఆ సెటప్ అయిన తర్వాత మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఏలీ, ఆయన కుమారుడు. ఇది మన సంగతి ఇంకా మనకు అవసరం లేదు. ఇప్పుడు సొలొమోను కాలం వచ్చేటప్పటికి ఆ మందసమే సొలొమోను కట్టించిన దేవాలయంలో షిఫ్ట్ అయింది. అర్థమైందండి. ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది? ఈ గుడారము బలు అర్పణలు చేయవలసిన అవసరం లేకుండా సదాకాలం నిలుచు ఒక్క బలిని యేసు ప్రభు అర్పించాడు మన కొరకు. ఇక్కడ హెబ్రీ 10:12 సదాకాలం నిలిచి ఒక్క బలిని. ఎందుకు భూలోకానికి వచ్చాడు యేసు ప్రభు? హెబ్రీ 9:26 తను తాను బలిగా అర్పించుకున్నటకు ఆయన మొదటిసారి ప్రత్యక్షమాయను. చాలు. కాబట్టి ఈ ప్రత్యక్ష గుడారం ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మన ప్రభువుతో మనం ఎడతెగని సంబంధం కలిగి ఉండాలి. మన ప్రభు ద్వారా నిత్యము పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. మన ప్రభు ద్వారా క్షమాపణ అనుభవంలోనికి ప్రతి నిత్యము రావాలి. అనుదినము ఆయన పరిశుద్ధతలోనికి మనం ప్రవేశించి ఆ పరిశుద్ధంలో మనం ఆయనతో సహవాసం చేస్తూ నిత్యము ఆయన సన్నిధిని అనుభవిస్తూ మనం ముందుకు సాగాలి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రత్యక్ష గుడారం అనే అంశాన్ని 3 దినాలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృప కొరకై నీకు స్తోత్రములు. దయగల మా ప్రభువా, పరలోకములో ఉన్నటువంటి దేవాలయం ఉన్నటువంటి ప్రభు లోకములో ప్రత్యక్ష గుడారం యొక్క రూపంలో అదే దేవుడు తండ్రి నాడు ఆత్మరూపంలో మా మధ్యలో నివసిస్తూ మమ్మల్ని పవిత్రపరుస్తూ మమ్మల్ని శుద్ధీకరిస్తూ మీ సారూప్యంలోకి దినదినం మారుస్తూ మమ్మల్ని ఆత్మీయంగా పోషిస్తూ మమ్మల్ని పవిత్రపరుస్తూ సంఘముగా సిద్ధపరుస్తున్నందుకే నీకు వందనాలు. ఒక దినం తండ్రి మేము గొర్రె పిల్లైన దేవాలయంలోనికి